హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నా ఛానల్లో అయితే మీకు చూపిస్తున్న రెసిపీ అయితే పూరీ కూర చేసి చూపించాలనుకుంటున్నాను. దానికోసం ఏం కావాలో చూడండి. నేను 1 కప్పు మైదా పిండి, అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం షుగరు వేసి కొద్దిగా పాలు వేసి బాగా అయితే కలుపుకున్నాను. ఇలా మనం పూరీకి బాగా కలుపుకోవాలి. ముందుగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత అందులో అయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయితే పూరీ పిండి అయితే ముద్దలా చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా సాఫ్ట్గా అయితే పిండిని చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు అయితే మనము కూరకి రెడీ చేసుకుందాము. ముందుగా బంగాళదుంపలు కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటిని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చక్కగా దుంపలను కడిగేసుకున్న తర్వాత వాటిని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలండి. మార్నింగ్ అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి మనం పక్కన అది చేసుకుంటూ పూరి పిండి కలిపిన తర్వాత ఇలా కూరకైతే మనం తయారు చేసుకుందాము. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికించుకున్న తర్వాత మనం ఇందులో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుందాము. దుంపలు అయితే ఉడికిపోతున్నాయి. ఇలా దుంపలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దుంపలు ఉడికిపోయాయి కదా, ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాము. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మర్చిపోవద్దు, లాస్ట్ వరకు నా వీడియోని అయితే చూడండి. నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఇలా చక్కగా మనం కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయల వాటిని కట్ చేసుకోవాలి. నాకు ముందు చేసిన వీడియోలో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వెనక కాకరపులు వచ్చాయని చెప్పారు. మా ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉండటం వలన మా ఇంటి చుట్టూ కాకులు కూడా ఉంటాయండి. నేను వాటి అరుపుల్లో అయితే ఆడలేకపోతున్నాను. ఈసారి నుంచి అలా డిస్టర్బెన్స్ రాకుండా అయితే ట్రై చేస్తాను. నా వీడియో చూసి కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. మీరు నాకు అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. నా వీడియోలో ఏమైనా ఏమైనా జరుగుతూ ఉంటే మీరు చెప్తూ ఉండడం వల్ల నేను సరి చేసుకుంటూ ఉంటాను. మీరు అలా చూసి నా వీడియో చూసి నాకు కామెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈసారి అలా కాకరపులు అవి రాకుండా అయితే చూసుకోవడానికి ట్రై చేస్తాను. చక్కగా ఇలా ఉడికిన దుంపలను అయితే తొక్కలు తీసేసుకొని అందులోనే నేనైతే దుంపలు తక్కువే తీసుకున్నాను. కొంచెం బ్యాక్ పెయిన్ అది ఉండటం వాళ్ళకి దుంపలు ఎక్కువ పడవు కదా, అందుకని నేను 2 దుంపలు అయితే తీసుకున్నాను. అందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బంగాళదుంపలు ఇలా చక్కగా చేత్తో మేనేజ్ అయితే చేసుకోండి. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే మెత్తగా అయితే చేసుకున్నాను. ఇలా మెత్తగా చేసుకోవటం వల్ల శనగపిండి అయితే వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగాళదుంప గుజ్జులాగా తయారైపోతుంది. ఇప్పుడు ఇలా క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అందులో ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని శనగపప్పు కూడా వేసుకొని కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం వేగనివ్వండి.
ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నేను పచ్చిమిర్చి అయితే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను కారం వేసుకోలేదు, పసుపు అయితే వేసుకున్నాను. మీరు అవసరమైతే కారం వేసుకోవచ్చు, లేదా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మెత్తగా చేసుకున్న బంగాళదుంపలు ముక్కలు వేసుకొని కొద్దిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు అది వేగుతున్న టైంలో మనం ఇలాగ పూరీలు అయితే తయారు చేసుకుందాము. చక్కగా పలక మీద క్లీన్ చేసుకొని ఇలా పిండిని అయితే చల్లేసుకొని ఒక్కసారి మనం చపాతీ ముద్దనంతా పామేసుకొని, మేమైతే ఇద్దరమే ఉంటాం కాబట్టి నేను తక్కువ పూరీలు అయితే చేసుకుంటున్నాను. మీకు కావాల్సినవి మీరు చేసుకోవచ్చు. మధ్య మధ్యలో ఇలా కూర కూడా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం కొంచెం వాటర్ కూడా వేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి. మన కూర అయితే రెడీ అయిపోతుంది. మూత పెట్టేసుకున్నాం కదా, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మనం పూరీలు అయితే వేయించేసుకుందాము. నేను ఒకేసారి పిండినంతా వేసి పామేసుకొని ఇలా కప్పులతో సైజ్ అయితే తీసుకున్నాను. ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి నేను ఒకేసారి మొత్తం పూరీ అంతా పామేసుకున్నాను. ఇలా చక్కగా కాగుతున్న నూనెలో అయితే పూరీలు అన్నిటిని వేసి చక్కగా వేయించేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పూరీలు అయితే రెడీ అయిపోయాయి. పూరీల కూర కూడా రెడీ అయిపోయింది. చక్కగా మనకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ 5 నిమిషాలు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్.